నిలబడాలి. వాక్యమే ఆధారమై ఉన్నది. చూడండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ప్రియా దేవుని బిడ్డలారా, మారు మనసును గురించి మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు యొక్క మార్గాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయంలోని 2వ వచనం అమ్మగారు 4వ వచనాన్ని చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. చూడండి, మనిషి మొట్టమొదటి స్థితిలో దేవుణ్ణి నమ్ముకుంటూ ఉంటారు, మారు మనసు పొందుతూ ఉంటారు, రక్షణ పొందుతూ ఉంటారు. కానీ రానున్నటువంటి కాలాలలో ఏమైంది మనుషుల స్థితి ఎలా ఉంటుంది అని అంటే, వారు బ్రతుకు ప్రయాణంలో ప్రియా దేవుని బిడ్డలారా, రానున్నటువంటి కాలాలలో ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యాన్ని అనుసరించాలన్నా, దేవునిని అనుసరించాలన్నా, దేవుని యొక్క నీతి క్రియలను అనుసరించాలన్నా భారంగా అనిపిస్తూ ఉంటుంది. భారమైనటువంటి యొక్క క్రియలు